నమస్కారం. ఉరుకుల పరుగుల జీవితం, పొద్దున లేస్తే సంపాదన, పనులు, బాధ్యతలు. ఇదే హడావిడిలో మనం ఒక నిమిషం ఆగి మన ఊరి వైపు చూసే తీరికే లేకుండా బతికేస్తున్నాం. కానీ ఎప్పుడైనా గమనించారా? మన ఊరి పొలిమేరలో ఉన్న ఆ శ్మశానం ఎలా ఉందో? మన వాళ్ళని సాగనంపే ఆ చివరి చోటు ఏ స్థితిలో ఉందో ఒక్కసారైనా చూసారా? అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మురికిని చూసి చీత్కరించుకుంటాం. వాన పడితే తడవకుండా ఉండటానికి నీడ లేక ఇబ్బంది పడతాం. అయ్యో ఏంటి దౌర్భాగ్యం అని ఆ ఒక్క నిమిషం అనుకొని మళ్ళీ మన పనుల్లో మనం పడిపోతాం. కానీ మన ఆవేదన అక్కడితో ఆగిపోతే ఆ పరిస్థితి ఎప్పటికీ మారదు. మన ఊరి శ్మశానాల అభివృద్ధి కోసం రావాల్సిన నిధులు ఏమవుతున్నాయో అడిగే నాదులే లేకపోతే, మన కన్నవారికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా? అందుకే ఈ ఉరుకుల పరుకుల జీవితంలో మీ తరపున నేను, మీ అందరి తరపున నేను ఒక చిన్న అడుగు వేశాను. మన ఊరి శ్మశాన వాటికలు రూపురేఖలు మార్చడానికి ఒక ఆర్టీఐ అస్త్రాన్ని సిద్ధం చేశాను. ఒక ఆర్టీఐ దరఖాస్తును సిద్ధం చేశాను. నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి, పనులు ఎందుకు ఆగిపోయాయి అని అధికారులను నిలదీసే ఒక శక్తిని తయారు చేశాను. మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తమ ఊరి కోసం ఈ చిన్న బాధ్యతను తీసుకుంటే మన శ్మశానాలు వైకుంఠ ధామాలుగా మారుతాయి. మీకు ఈ దరఖాస్తు కాపీ కావాలంటే మన ఆర్టీఐ మీడియా ప్రశ్నించే శక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో మన ఊరి ఆత్మగౌరవం కోసం నేను సైతం అని కామెంట్ చేయండి. నేను ఆ ఆర్టీఐ దరఖాస్తును మీకు పంపిస్తాను. కేవలం 10 నిమిషాలు మీ ఊరి కోసం కేటాయించండి. రేపటి మార్పులో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. బ్రతికున్నప్పుడు ఎలాగో సమయం ఇవ్వలేకపోతున్నాం. కనీసం ఆఖరి యాత్రలోనైనా మన వాళ్లను ప్రశాంతతనిద్దాం. నిజం నిలదిద్దాం, న్యాయాన్ని సాధిద్దాం. నేను మీ నవీన్ కుమార్. ఇది మన ఆర్టీఐ మీడియా. థ్యాంక్ యూ.